హలో అందరికీ. ఈ వీడియోలో మనం ఆలూ ఫ్రై చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 to 5 మీడియం సైజ్ పొటాటోస్ని కట్ చేసి పెట్టుకోండి. దీన్ని 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేయండి. ఇలా వాష్ చేయడం వల్ల పొటాటోస్ మీద ఉన్న స్టార్చ్ అంతా పోయి మనకి పొటాటోస్ ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్లోకి వాటర్ యాడ్ చేసి 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఈ పొటాటోస్ అనేటివి 70% వరకు బాయిల్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ బాయిల్ అయితే కూడా ఆలూస్ అనేటివి క్రిస్పీగా అవ్వవన్నమాట. సో 70% వరకు బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బాయిల్ అయిన పొటాటోస్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని అందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు 2 to 3 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటున్న కొద్దిసేపట్లోనే పొటాటో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, కారాన్ని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చారులోకి కానీ, పప్పులోకి కానీ, పెరుగులోకి కానీ దేంట్లో అన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.